ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి ఒక తాజా సమాచారం వెలుగులోకొచ్చింది. నేను గతంలో ఒక వీడియో చేశాను దీని మీద. పాజిబుల్ రీజన్స్ ఏమై ఉంటాయి ఈ క్రాష్‌కి అని. కెప్టెన్ స్టీవ్ షీబ్నర్ అని చెప్పి రిటైర్డ్ నేవీ పైలట్. ఆయన చేసిన వీడియో మీద ఆధారపడి నేను కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడంటే, ఉన్న థియరీస్ ఏమిటి, అందులో మోస్ట్ ప్రాబబుల్ థియరీ ఏమిటి అని. థియరీస్ ఏమిటి? ఒకటి, 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ కావడం మూలంగా ఈ క్రాష్ జరిగింది. 2, ఫ్లాప్స్ సరిగ్గా డిప్లాయ్ కాలేదు. కన్ఫిగరేషన్ సరిగ్గా జరగలేదు. దానికి కారణం ఏమై ఉండొచ్చంటే, కో పైలట్ పొరపాటున ల్యాండింగ్ గేర్ని రిట్రాక్ట్ చేయడానికి బదులుగా ఫ్లాప్స్ని రైజ్ చేశాడు. దానివల్ల అవసరమైనటువంటి థ్రస్ట్ రాలేదు. అందువల్ల క్రాష్ జరగుండొచ్చు అనేది. అయితే ఇప్పుడు తాజా సమాచారం బయటపడింది ఏమిటి అంటే, ఇంజిన్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పటానికి గట్టి ఆధారం లభించింది. ఏమిటి ఆధారం అంటే, ర్యాట్ డిప్లాయ్మెంట్. ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్, RAT. ఈ ర్యామ్ అనేది ఎమర్జెన్సీ సిట్యుయేషన్లో ఓపెన్ అవుతుంది, డిప్లాయ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది డిప్లాయ్ అయింది అని చెప్పడానికి ఉన్న ఆధారం ఏంటి? విజువల్గా కనిపిస్తోంది ఇది అని చెప్తున్నాడు కెప్టెన్ స్టీవ్. గతంలో వచ్చిన వీడియో అంత క్లారిటీగా లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏ వీడియో అయితే ఇప్పుడు ఎక్కువ చూస్తున్నామో దాన్ని ఒరిజినల్ కూడా వచ్చింది. ఆ ఒరిజినల్ ఇంకొంచెం క్లారిటీతో ఉంది. అందులో స్పష్టంగా ఈ ర్యామ్ డిప్లాయ్ అయినట్టుగా కనిపిస్తోంది. స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక చిన్న చుక్కలాగా ఉంది అది. రైట్ సైడ్న వింగ్కి వెనక ఉంటుందట ఇది. ఇది హైడ్రాలిక్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ 787లో డిప్లాయ్ అవుతుంది. ఏమిటి దీని ప్రయోజనం అంటే, ఒక 30,000 ఫీట్ అలా ఉన్నప్పుడు ఫ్లైట్ ఒకవేళ 2 ఇంజిన్స్ కనుక ఫెయిల్ అయితే అప్పుడు ఈ ర్యాట్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అవుతుంది. ఈ ర్యాట్ డిప్లాయ్ అవ్వడం వల్ల హైడ్రాలిక్ పవర్కి సంబంధించి, ఎలక్ట్రికల్ పవర్కి సంబంధించి ఆ మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అందుతాయి దీని ద్వారా. తద్వారా పైలట్ 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినప్పటికీ దాన్ని నెమ్మదిగా ఎక్కడొక చోటకి అనువైన చోట చూసుకొని ల్యాండ్ చేయడానికి కొంత టైం దొరుకుతుంది. సో ఈ ర్యాట్ ప్రయోజనం అది. ఈ ర్యాట్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అయింది అంటే అర్థం ఏంటి? ఈ ఎయిర్ ఇండియా విమానంలో 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి ఏమిటి అనేది తెలియదు. పూర్తిగా ఫెయిల్ అయినాయా, లేకపోతే తగినంత హైడ్రాలిక్ పవర్ని, ఎలక్ట్రికల్ పవర్ని ప్రొడ్యూస్ చేయలేకపోయినాయా? 2 ఇంజిన్స్ పనిచేస్తున్నాయి కానీ ఓన్లీ ఐడ్లింగ్గా పనిచేస్తున్నాయా? సఫిషియెంట్ పవర్ని ప్రొడ్యూస్ చేయకపోవటం వల్ల మరి హైడ్రాలిక్ పవరు, ఎలక్ట్రికల్ పవరు లేకపోతే చాలా సిస్టమ్స్ పనిచేయవు విమానంలో. ఎందువల్ల జరిగిందనేది తెలియదు. డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి ర్యాట్ డిప్లాయ్ కావడం ఒకటి అయితే, ఈ ర్యాట్ డిప్లాయ్ అయిందని చెప్పడానికి విజువల్గా కన్ఫర్మేషన్ ఒకటే కాకుండా ఆడిటరీ కన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే వినటానికి కూడా, సౌండ్ ద్వారా కూడా మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పాడు స్టీవ్ ఇందులో. ఎలాగంటే దీని సౌండ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ప్రొపెల్లర్ ఉంటుంది, 2 చిన్న రెక్కలు ఉంటాయి దీనికి. ఆ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఒరిజినల్ వీడియోలో సౌండ్ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆ సౌండ్ కనుక 1-2 సార్లు వింటే అది జెట్ ఎయిర్లైనర్ సౌండ్ లాగా అనిపించదు, డిఫరెంట్గా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో విమానాలు చేసే సౌండ్ లాగా ఉంటుంది. సెస్నా ఎయిర్ క్రాఫ్ట్ సౌండ్ లాగా ఉంటుంది అని చెప్తున్నాడు స్టీవ్. ఒకసారి వినొచ్చు ఆ సౌండ్ని. ర్యామ్ డిప్లాయ్ అయిందని చెప్పడానికి మూడో ఆధారం ఏంటంటే, ఈ క్రాష్ నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి, సోల్ సర్వైవర్ విశ్వాస్ కుమార్ రమేష్ అనే అతను ఏం చెప్పాడంటే, సడన్గా ఏదో సౌండ్ వచ్చింది, విమానంలో లైట్లన్నీ ఫ్లిక్కర్ అయినాయి, ఆ తర్వాత ప్రమాదం జరిగింది అని.
ర్యామ్ని డిప్లాయ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ పవర్ కొంత పనిచేస్తుంది కాబట్టి ఈ ఫ్లిక్కర్ వస్తుంది విమానంలో అని కూడా చెప్తున్నాడు పైలట్ స్టీవ్. దీంతో పాటు మరొక ఆధారం ఏమిటి ర్యామ్ డిప్లాయ్ అయింది అని చెప్పడానికి అంటే పైలట్ ఇచ్చినటువంటి లాస్ట్ మెసేజ్, మేడే మెసేజ్, నో పవర్ అని ఇచ్చాడు. ఇంజిన్స్ ఫెయిల్డ్ అని ఇవ్వలేదు, నో పవర్ అని ఇచ్చాడు. అంటే ఒకవేళ ఇంజిన్స్ పనిచేస్తున్నా కూడా ఆ ఫుల్ కెపాసిటీలో పనిచేయడం లేదు, అవి థ్రస్ట్ లేదు, పవర్ సప్లై లేదు, దానివల్ల ఎలక్ట్రికల్ సిస్టమ్స్ పనిచేయడం లేదు, హైడ్రాలిక్ సిస్టమ్స్ పనిచేయడం లేదు అనేది ఉద్దేశం అయి ఉండొచ్చు. బోత్ ఇంజిన్స్ ఫెయిల్ అయినప్పుడే ఈ విధంగా సఫిషియంట్ పవర్ అందదు విమానంలో ఉన్నటువంటి ఆ పవర్ సిస్టమ్స్కి, హైడ్రాలిక్ సిస్టమ్స్కి. అందువల్ల రెండు ఇంజిన్స్ ఒకేసారి ఫెయిల్ అయినాయి అని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. అయితే రెండు ఇంజిన్లు ఒకేసారి ఎందుకు ఫెయిల్ అయినాయి అనే విషయం తెలియదు. ఈ విషయాన్ని కెప్టెన్ స్టీవ్తో పాటు ఇంకా మరొక ఏవియేషన్ ఎక్స్పర్ట్ జర్నలిస్టు జేకబ్ ఫిలిప్ ఇంకా ఇతరులు చాలామందికి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇందులో ర్యామ్ డిప్లాయ్ అయింది. ర్యామ్ డిప్లాయ్ అయిందంటే ఎలక్ట్రికల్స్, హైడ్రాలిక్ సిస్టమ్స్ పనిచేయలేదు. పనిచేయకపోవడానికి కారణం రెండు ఇంజిన్స్ ఫెయిల్ కావడమే. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మరి ర్యామ్ డిప్లాయ్ అయింది కదా అనంటే ఒక 30,000 ఫీట్లో కనుక రెండు ఇంజిన్స్ ఫెయిల్ అయితే అప్పుడు ర్యామ్ డిప్లాయ్ అవుతుంది. తద్వారా ఎలక్ట్రికల్స్, హైడ్రాలిక్స్ కొంత పనిచేస్తాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో పనిచేయవు, మినిమం రిక్వైర్మెంట్స్ని తీరుస్తాయి. ఆ టైంలో పైలట్ దీన్ని సేఫ్గా చూసుకొని ఎక్కడైనా దగ్గరలో ఫీల్డ్లో ల్యాండ్ కావడానికి తగిన సమయం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇక్కడ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్లో 625 ఫీట్ల ఎత్తులోనే ఇదంతా జరిగింది కాబట్టి పైలట్లకి తగినంత సమయం ఉండే అవకాశం లేదు ర్యామ్ డిప్లాయ్ అయినా కూడా అనేది వీళ్ళు ఇస్తున్నటువంటి వివరణ. సో వీళ్ళు చివరిగా చెప్పే పాయింట్ ఏమిటంటే ట్విన్ ఇంజిన్స్ ఫెయిల్ అయినాయి, ఫెయిల్ కావడానికి కారణం ఏంటి, ఫస్ట్ లేకపోవడానికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు క్రూషియల్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అని. చివరిగా చెప్పాల్సింది ఏమిటంటే ఇవన్నీ కూడా ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు. వాళ్ళ అభిప్రాయాలను కన్వే చేస్తాను తప్ప ఇది నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమీ కాదు. ప్రమాదానికి సంబంధించి డిజిటల్ వీడియో రికార్డర్ దొరికింది. దాని ద్వారా ఇన్వెస్టిగేటర్స్ అసలు కారణం ఏంటి అని చెప్పి కనిపెడతారు. కానీ దానికి చాలా టైం పడుతుంది. అన్ని పాసిబిలిటీస్ని పరిశీలిస్తారు కాబట్టి ఈ పాసిబిలిటీస్ ఏమేమి కావచ్చు అనే దాని మీద ఇట్లా అనుభవం ఉన్న పైలట్లు వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ డిప్లాయ్ అయింది అనేది వీళ్ళందరి అభిప్రాయం. దానికి కారణం రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడం అనేది వాళ్ళ అభిప్రాయం. ఈ రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడానికి కారణం తెలియదు. గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఒకటేంటంటే పక్షులు కనుక ఆ టర్బైన్స్ ద్వారా ఇంజిన్లోకి వెళ్ళి ఇంజిన్ పనిచేయకపోతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది ఫ్యూయల్ కంటామినేషన్ జరిగితే, కల్తీ జరిగితే ఆయిల్లో ఇట్లా జరగవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు. సో ఈ నేపథ్యంలో ఇంజిన్ ఫెయిల్యూర్ మీదనే ఏవియేషన్ ఎక్స్పర్ట్లు అందరూ కూడా దృష్టి పెడుతున్నారు.